అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు శంకర్ గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, యువ మంత్రి శ్రీహరి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు, రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు, పోలీస్ అధికారులు, ముఖ్యంగా 2-3 తరాల నుంచే కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్న కుటుంబం పెద్దలు రవీందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి హాజరైన అప్పారెడ్డిగూడెం నా కుటుంబ సభ్యులు, షాద్నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఇప్పుడే ఈ అప్పారెడ్డిగూడెంలో కొన్ని గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. గృహప్రవేశాలు చేసుకున్న వాళ్ళు, వివిధ స్థాయిల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నవాళ్ళు, ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇప్పటికి కాలం చాలా అతీతమైంది. ఒక 2-3 నిమిషాలే మాట్లాడతా, ఎందుకంటే మా ఇద్దరు అన్నలు మాట్లాడారు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి నా పెద్దమ్మ అప్పుడే ఆలోచిస్తుంది. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది మీకు ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. వర్ధూరు వేడుక రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వడం జరిగింది. మన షాద్నగర్ నియోజకవర్గంలో కూడా 3,500 ఇళ్లు ఇచ్చాం. ఇది మొదటి విడత ఇచ్చాం. ఒక షాద్నగర్ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి ఇదే విధంగా ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన గాని, మీరెన్నుకున్న మన ప్రభుత్వం ఆలోచన గాని, పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం, పేదవాడికి భరోసా, భద్రత ఇవ్వటం కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం, ఆ పేదవాడు ఎన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఈ వేదిక ద్వారా ఈ షాద్నగర్ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామంలో ఉండే పేదవాళ్ళకి తెలియజేస్తున్నాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాగితాల వలెగా ఇచ్చి సర్దుకుంటుంది. వీళ్ళకి డబ్బులు ఎక్కడున్నాయి, దొరికినంత నేనే దోచుకొని ఈ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల అప్పులు తీసుకుపోయాను. వీళ్ళకి అప్పిచ్చాడు ఎవరు, వీళ్ళు అద్దగట్టగలుగుతారు ఈ ఇందిరమ్మ ఇళ్ళని ఆనాటి ప్రభుత్వం, ఆనాటి దొరవారు పొంకరాలు పక్కారు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది, పట్టుదల, చిత్తశుద్ధి చేయాలనే ఒక దీక్ష ఉంటే దానికి నిదర్శనమే ఈనాడు ప్రతి సోమవారం నాడు రాష్ట్రంలో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నా పునాదుల వరకు కడితే 1,00,000, స్లాబుల వరకు కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, ఇల్లు పూర్తయి గృహప్రవేశం తర్వాత 1,00,000, అన్నీ కలిపి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు తల తాకట్టు పెట్టైనా నా పేదవాళ్లు ఎక్కడ ఇబ్బంది పట్టుకొని మన ప్రభుత్వం ఈనాడు డబ్బిస్తుంది. వాళ్ళలాగా వంకరాలు పక్కి కొడుకొస్తే ఏడబడుకుంటాడు, కోడలు వస్తే ఏడబడుకుంటాడు, అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు, మేకనాడు కట్టేస్తావు, కోడినాడ కట్టెడతావు, గేదెనాడ కట్టేస్తావు అని సొల్లు మాటలు 10 సంవత్సరాలు చెప్పి కనీసం
సంవత్సరానికి 1,00,00,000 ఇల్లు ఇచ్చిన ఈనాటికి తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు ఇచ్చండి. కానీ ఆయన ఒక్కటే ఇందాక జూపల్లి గారు చెప్పినట్టు పేదోడికి ఇల్లు ఇస్తే నాకే లాభం, కమిషన్ రాదు కదా, ఆ పేదోడికి ఇవ్వడం వల్ల నాగరికేంటి, కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుంది, 1,00,000 కోట్లు సంపాదించని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపించండి తప్ప పేదోడికి ఇల్లు కట్టేయాలని కనీస జ్ఞానం కూడా లేకపోవడం మన దురదృష్టం. ఏది ఏమైనా మీరందరూ దీవులతో ఉన్న ఈనాడు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ప్రతి పేదవాడు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇక మిగిలిన సంక్షేమ కార్యక్రమం గురించి మా మిత్రులు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడి ప్రభుత్వంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళకి ఆడబిడ్డకి ఇస్తాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి కూడా ఛార్జీ తీసుకోం. 500కే గ్యాస్ మద్దతిస్తాం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయినా తెలంగాణ రాష్ట్రాల్లో అప్పుల ఊపిలో ఉన్న నా పేదోళ్లు కూడా ధనికుల్లాగా సన్న బియ్యం తినాలని ఇచ్చాం. అదే రకంగా 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలే ఆనాటి ప్రభుత్వం. మీ క్రియలతో వచ్చిన మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చి పాత రేషన్ కార్డులలో 17 లక్షల మంది పైగా కొత్త కోడలని అప్పుడే పుట్టిన పిల్లలను కూడా ఆ కార్డులో వాళ్ళ పేర్లు కూడా చేర్చాం. రైతులు రాజును చేస్తామని చెప్పి 9 నెలల్లోనే 21,000 కోట్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ వరకు చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఒరేస్తే ఒరేనని ఆనాడు ఆ దొరవారు చెప్తే ఒరేసిన రైతును రాజును చేస్తారని చెప్పిన మాట ప్రకారం సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత 500 రూపాయల బోనస్ ఇచ్చాం. 2వ విడత కూడా అతి కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. ఆనాటి ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రంగా ఉన్నప్పుడు రైతు బంధు కింద ప్రతి ఎకరాకి 2 విడతల్లో 10,000 ఇచ్చింది. అప్పుల్లో ఉన్న రైతును రాజు చేయాలని ఎకరానికి 12,000 చొప్పున నెల రోజుల క్రితం 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాల్లో టింగ్ 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 అంటూ జమ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇలా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఆడబిడ్డలు ఎందాకన్నా చెప్పినట్లు 1 కోటి మందిని కోటేశ్వరులు చేయాలని చిత్తశుద్ధితో గత సంవత్సరం 0 వడ్డీకి 20,000 కోట్లు నా ఆడబిడ్డలకి రుణ రూపంలో ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా కనీసం 22-23,000 కోట్లు ఆడబిడ్డలకి 0 వడ్డీకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డ బలంగా ఆర్థికంగా ఉన్ననాడే ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా నమ్ముతుంది. ఇలా ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే అక్కడ శంకరన్న కూర్చున్నా, ఇక్కడ మంత్రులు మేము కూర్చున్నా దానికి కారణం మా తెలివితేటలు కాదు, మీ కష్టం, మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు ఆ ధృతరాష్ట్రుల పరిపాలనని శరణ గీతం పాడే దాంట్లో మీ శాంతినగర్ నియోజకవర్గ ఆడబిడ్డలు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ఈ రాజ్యం ఈనాడు రాగలిగింది. మీ శంకరన్న విషయానికి వస్తే శంకరన్నతో ముందు నాకు పరిచయం లేదు. శాసనసభ్యుడిగా గెలిచిన దగ్గర నుంచి నాకు శంకరన్న పరిచయం. కానీ పట్టుదల ఉన్నాడు, కార్యదీక్షపరుడు. ఒక పట్టు పట్టాడంటే అది ఎంత మొండిగా మీరు కూర్చొని ఒప్పించుకొని పోతాడు. అది రాజకీయ నాయకుడికి కావలసిన లక్షణం. దాన్ని తప్పకుండా మీరు మరింత ప్రోత్సహిస్తే, మీరు మరింత అండగా ఉంటూ నిస్వార్థంగా తను జీవించినంత కాలం మీకు అండదండలుగా, తనకి మీరు అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ
నేను వచ్చినందుకు క్షమించమని నా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర